ఫ్యామిలీతో చేపల వేటకు వెళ్తే ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. చాలా బాగుంటుంది. దోమతరతో పడతారు, చీరతో పడతారు, రకరకాలుగా పడుతూ ఉంటుంది ఇది. హాయ్ అండి, తిరుపతి ట్రైబల్ కల్చర్కి స్వాగతం, సుస్వాగతం. ఇంత వర్షంలో కూడా చేపల వేటకు అనేసి వచ్చినాము చేపలు పట్టడానికి. చూడండి మా చేతిలో ఉందో పైకి తడుస్తాను ఒక పక్క, మళ్ళీ చేపల వేటకు వచ్చాము. పిల్లకాయలు అందరిని వేసుకుని వచ్చినాము. వాళ్ళు చేపలు ఎట్ట పడతారు చూడాలంటే చూపిద్దాం అనేసి వాళ్ళని కూడా తీసుకుని వచ్చాము. ఇక్కడైతే ఈ బ్రిడ్జి దగ్గర అయితే సన్న చేపలు దొరుకుతున్నాయి. ఈ సన్న చేపలు ఆ తర్వాత ఇంకో బ్రిడ్జి దగ్గరికి వెళ్తున్నాము. అక్కడైతే గిండ్లు కాగిన్లు ఉన్నాయన్నారు. అందుకనేసి ప్రస్తుతానికి ఇక్కడ వేసాము తెలియదు కాబట్టి ఇక్కడ వేసాము. చేపలు ఎక్కుతున్నాయేమో, కొద్ది ఎక్కుతున్నాయి, మరీ అంత ఏం ఎక్కట్లేదు. వేరే బ్రిడ్జికి వెళ్తాం, అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ చూపిస్తాం ఒకసారి. ఈ ఛానల్లోకి మా గిరిజన పద్ధతులు, ఆచారాలు, మా విధి విధానాల గురించి, వేట పద్ధతి, అడవిలో ఎలా ఉంటారు, ఎలా వండుకుంటారు, ఏ ఆహారాలు తింటారు, వీటి గురించి అయితే ఫుల్గా వీడియోలు తీస్తాము. దయచేసి సపోర్ట్ చేయండి. ఈ కళ్ళ కట్టినట్టు మా గిరిజన ఆచారాలు, వ్యవహారాలన్నీ మీకు ముందు మంచి వీడియోలు తీసుకురాబోతున్నాం. అడవిలో క్యాంపింగ్, అడవిలో వన భోజనాలు చేయడం ఇలాంటివన్నీ చాలా ప్లాన్ చేస్తున్నాము. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. మంచి వీడియోలో మంచి ఎంటర్టైన్మెంట్ మీకు వస్తుంది. అందరూ బ్యాచిలర్స్ క్యాంపింగ్ చేస్తారు. మేము ఫ్యామిలీతో క్యాంపింగ్ చేయాలని కొత్తగా చేసాము ఈ ఛానల్లో. చాలా బాగుంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మా ఇక్కడ యాస, భాష, స్లాంగ్ అంతా కొత్తగా ఉంటుంది, అలవాటు అవుతుంది కూడా. ఇది నెల్లూరు, తిరుపతి మిక్సింగ్ యాస వస్తుందండి. ఇక్కడైతే వల వేసాము. వలలో మాత్రం 4 జిలేబులు పడ్డాయి. తర్వాత వచ్చి ఒక కాకిగండి ఒకటి పడ్డది. కాకిగండి ఎందుకంటే వర్షాలకి నీళ్లు, చెరువు కలుసు, ఇదంతా చెరువు కలుసు పారుతుంది. ఈ చెరువు కలుసులో ఫుల్గా వాటర్ పోతానే వల వేసేదానికి కూడా అవ్వట్లేదు. నీళ్ళు కానీ తగ్గితే పట్టుకోవచ్చు. కాకపోతే మేము వర్షంలో వచ్చాము, ఒకసారి చూసిపోదాం అనేసి. సరే వచ్చిన దానికి ఏదో ఒకటి పట్టుకొని పోదాం అనేసి, కూరకైనా వస్తుంది అనేసి మేము ట్రై చేసినాం. ఏదో ఒకరికైనా కూరకు వస్తుంది, ఒక ఫ్యామిలీకైనా అనేసి ట్రై చేసినాము. ఒక కాకిగండి, 4 జిలేబీలు అవి పడ్డాయి. సన్న చేపలు వచ్చి ఒక 4 పడ్డాయి. ఇదండి వర్షం చూడండి ఎలా పడుతుందా. వర్షంలో కూడా వీళ్ళేమో రెయిన్ కోట్లు వేసుకునేసినారు ఆడవాళ్ళు. మేము మాత్రం ఈ వర్షంలో తడుస్తాను. మేమేం తెచ్చుకొని పోలేదు, అంటే వర్షం కొంచెం తగ్గునింది, అందుకనేసి ఇంక రాదులే అనేసి వచ్చేసాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫుల్గా వర్షం పట్టుకునేసింది. చేసే జనాలకి ఎట్లా తెలుసుకుని నిండా మునిగిన తర్వాత